సాహితీ బంధువులందరికీ నమస్కారం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. కథ విలువలు, రచన బద్రిరాజు తటవర్తి. సమయం మధ్యాహ్నం 3 అవుతూ ఉంది. ఆఫీస్ చైర్లో వెనక్కి వాలి ఉదయం జరిగిన విషయం గురించే ఆలోచిస్తున్నాను. నా ఆలోచనలన్నీ ఆ విషయం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఇంతలో శ్రీరామ్ నా సీటు దగ్గరికి వచ్చాడు. శ్రీరామ్ నా కొలీగ్. ఏంటి బాస్ ఆలోచిస్తున్నావు అన్నాడు. తను నేను ఒకే ఆఫీసులో ఒకే డిపార్ట్మెంటులో 15 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నాం. తనకెప్పుడైనా ఏదైనా విషయంలో అనుమానాలున్నప్పుడు నన్ను అడిగి నివృత్తి చేసుకుంటూ ఉంటాడు. కొన్ని విషయాలలో నా సలహాలు కూడా తీసుకుంటూ ఉంటాడు. నేను ఆలోచించే విషయం తనకి చెప్పాలా వద్దా అని అనుకుంటూనే, శ్రీరామ్ నాకు ఒక సలహా కావాలి అన్నాను. ఏంటి బాస్ నీకు సలహానా? ఎప్పుడు నేనే నీ దగ్గర నుండి సలహాలు తీసుకుంటాను కదా, నేను నీకేం చెప్పగలను అన్నాడు. కాదు శ్రీరామ్, నాకు ఒక విషయంలో సలహా కావాలి. సరే బాస్ చెప్పు, ఏం సలహా కావాలి అన్నాడు. ఏమీ లేదు అంటూనే ఈరోజు ఉదయం నుండి నేను ఆలోచిస్తున్న విషయాన్ని తన ముందు ఉంచాను. శ్రీరామ్, నీకు తెలుసు కదా, నేను ప్రతీ నెల మన మేనేజర్ గారి రికరింగ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీసులో కడతానని. అవును బాస్ తెలుసు, లాస్ట్ మంత్ నేనే తీసుకెళ్ళి కట్టానుగా అన్నాడు గుర్తు చేసుకుంటున్నట్టుగా. అవును, ఈ మంత్ రికరింగ్ డిపాజిట్ కట్టడానికి మన ఆఫీస్ బాయ్ వాసుని పోస్ట్ ఆఫీస్కి పంపాను అని కొంచెం సేపు చెప్పడం ఆపాను. అయితే ఏమైంది? ప్రశ్నార్థకంగా నా వైపు చూశాడు. అయితే నేను పంపేటప్పుడు పనిలో ఉండడం వలన చూసుకోకుండా 25,000 రూపాయలకు బదులు 2,500 మాత్రమే ఇచ్చాను. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా చూసుకోకుండా 2,500 తీసుకుని 25,000 రూపాయలకు ఎంట్రీ వేసి ఇచ్చేశారు అన్నాను. ఓ అవునా, నువ్వు భలే లక్కీ పర్సన్ బాస్ అన్నాడు నన్ను అభినందిస్తున్నట్టుగా. అది కాదు శ్రీరామ్, నన్నిప్పుడు ఏం చేయమంటావు అని అడిగాను. ఏం చేస్తావు బాస్, మాట్లాడకుండా ఊరుకో. చూసుకోకపోవడం వాళ్ళ తప్పు అని కొంచెం సేపు ఆగి మళ్ళీ కొనసాగించాడు. ఒకవేళ మనమే ఎక్కువ అమౌంట్ పొరపాటునిస్తే వాళ్ళు పిలిచి మనకిస్తారా అని ప్రశ్నిస్తున్నట్టుగా ఆగాడు. అవును నిజమే అన్నాను. మళ్ళీ తానే కొనసాగిస్తూ, నీ ఇష్టం, ఆలోచించుకో. నువ్విప్పుడు వెళ్ళి మిగిలిన అమౌంట్ ఇవ్వడం వలన నీకు కలిగే లాభం ఏమీ లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు ఏం చేసినా ఈ విషయం మాత్రం మన ఇద్దరి మధ్యనే ఉంటుంది. నీ గురించి నాకు తెలియదా శ్రీరామ్, అందుకేగా నీతో పంచుకున్నాను అన్నాను. సరే, నాకు బయట కొంచెం పనుంది, ఇప్పుడే వస్తా అంటూ శ్రీరామ్ వెళ్ళిపోయాడు. మళ్ళీ నా ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి పరిగెడుతున్నాయి. శ్రీరామ్ చెప్పింది నిజమే, మనం పొరపాటున ఎక్కువ అమౌంట్ కడితే వాళ్ళు తిరిగి ఇవ్వరు. ఇప్పుడు నేను తక్కువ అమౌంట్ కట్టానని ఎవరికీ తెలియదు, నన్నెవరూ కూడా అడగరు. మరి నేను ఎందుకు ఇవ్వాలి? ఈ డబ్బుతో నా అవసరాలు ఎన్నో తీర్చుకోవచ్చు. ఒక్కసారి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన నా కళ్ళ ముందు కదలాడసాగింది. బహుశా అప్పుడు నేను 4వ తరగతి చదువుతున్నాననుకుంటా. స్కూలు మా ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ప్రతిరోజు బస్ మీద వెళ్ళి వచ్చేవాడిని. నాన్న ఒకరోజు ఉదయం బస్ కోసం చిల్లర ఇస్తూ డబ్బు పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పారు. ఆ రోజు సాయంత్రం నేను నాన్నతో, నాన్న నేను ఈరోజు 4 రూపాయలు పొదుపు చేశాను అని చెప్పాను. అవునా, ఎలాగా అని అడిగారు. నేను ఈరోజు బస్సులో టిక్కెట్ తీసుకోకుండా వచ్చేశాను, 4 రూపాయలు మిగిల్చాను అని చెప్పాను. వెంటనే నాన్న నన్ను మందలించి నేను చేసినది ఎంత తప్పో చెప్పారు. పొదుపు చేయడం అంటే టిక్కెట్ తీసుకోకుండా మోసం చేయడం కాదు అని, ప్రతి మనిషి నీతి నిజాయితీలతో జీవించాలని చెప్పారు. తరువాత రోజు నన్ను తీసుకువెళ్ళి ఆ బస్ కండక్టర్కు ఆ డబ్బులు ఇప్పించారు. ఎప్పుడూ విలువలకు కట్టుబడి ఉండాలని నాన్న చెబుతూ ఉండేవారు. ఇప్పుడు నాన్న లేరు, కానీ
ఆయన నేర్పిన విలువలు నాతోనే ఉన్నాయి. కానీ నేను ఉన్న పరిస్థితులు, నాకు ఉన్న అవసరాలు, ఈ డబ్బు నేను తీసుకుంటే తప్పేముంది అని ఆలోచించేలా చేస్తూ ఉన్నాయి. మనం చేసేది తప్పో ఒప్పో మన అంతరాత్మకు తెలుస్తూనే ఉంటుంది. మనకు తెలియదు అనడం కేవలం ఉత్త వంచన మాత్రమే. మరిప్పుడు నాకు తెలియకుండానే పొరపాటు జరిగింది. నేను ఖచ్చితంగా ఈ డబ్బులు తీసుకువెళ్ళి ఇచ్చేయాలి. ఒకవేళ నేను ఇవ్వకపోతే నేను నమ్మిన విలువలకు నేను ద్రోహం చేసుకున్నట్టే. చిన్న మొత్తమే కదా, ఇవ్వక్కర్లేదు అని నేను అనుకుంటే నాకు భరత్ కుటుంబం గుర్తుకు వచ్చింది. భరత్ నా స్నేహితుడు. వాళ్ళ నాన్నగారు ఒక బ్యాంకులో క్యాషియర్గా పనిచేసేవారు. ఒకరోజు ఆయన డ్యూటీ ముగిసే సమయానికి 1,00,000 రూపాయలు తక్కువ వచ్చాయి. ఎవరికో పొరపాటుగా ఎక్కువ ఇచ్చేశారు. బ్యాంకు వాళ్ళు ఈయన 1,00,000 రూపాయలు కాజేశాడని ఆరోపించి పోలీస్ కేసు పెట్టారు. ఆ అవమానం భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తలుచుకుంటే 1,00,000 రూపాయలు ఏదోలా కట్టేయగలరు. కానీ తప్పు చేశాడు అనే ఆరోపణతో అవమానంగా భావించి కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పుడు నేను ఈ చిన్న మొత్తాన్ని ఇవ్వకపోతే మరో ఉద్యోగి ఇలాంటి ఆరోపణే ఎదుర్కోవచ్చు. ఒకవేళ నేనే ఆ ఉద్యోగి స్థానంలో ఉంటే నేను కూడా ఒత్తిడి ఎదుర్కొంటాను కదా. ఇప్పుడే వెళ్ళి ఆ డబ్బులు పోస్టాఫీసులో ఇచ్చేయాలి అని అనుకుని వెంటనే బయలుదేరాను. నేను వెళ్ళే సమయానికి పోస్టాఫీస్ మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఉంది. అక్కడ సెక్యూరిటీ గార్డుకి చెప్పి వెనుక గేటు గుండా లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళే సమయానికి అక్కడ వాతావరణం చాలా సీరియస్గా ఉంది. క్యాష్ కౌంటర్లో ఉన్న అమ్మాయి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. రోజు క్యాష్ కౌంటర్లో ఉండే ఉద్యోగి ఆ రోజు సెలవు మీద ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఒక అమ్మాయిని ఆ రోజు విధుల్లో నియమించారట. పొరపాటుగా ఈ అమ్మాయి డబ్బులు తక్కువ తీసుకోవడంతో సాయంత్రానికి లెక్క తేలక ఏడుస్తూ కూర్చుంది. అక్కడే ఉండే ఇతర ఉద్యోగులు ఎంత ధైర్యం చెప్పినా ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంది. నేను వెళ్ళి జరిగిన పొరపాటు చెప్పి డబ్బులు ఇచ్చేశాను. అప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లో ఆనందం చూశాను. నేను ఈ డబ్బులు ఇవ్వకపోతే ఆ అమ్మాయి 3 నెలల జీతం త్యాగం చేయవలసి వచ్చేదని ఆమె మాటల ద్వారా తెలుసుకున్నాను. నాది కాని డబ్బుతో నా అవసరాలు తీర్చుకోవాలనే నా ఆలోచనలపై నేను నేర్చుకున్న విలువలు పైచేయి సాధించాయి. ఆ క్షణం నేను ఆ విలువలు నేర్పిన నాన్నను మనసులోనే స్మరించుకున్నాను. ఈ కథ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.